లోంచి అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ ఓం శాంతి 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 అని ఎన్నో దశాబ్దాలు పండితులు వేద పండితులు ఎన్నో ప్రార్థనలు చేశారు. అంటే అసతోమ సద్గమయ అసత్యంలో ఉన్నామయ్యా, సత్యంలోకి నడిపించండి. తమసోమ జ్యోతిర్గమయ చీకట్లో ఉన్నామయ్యా, వెలుగులోకి నడిపించండి. మృత్యోమ అమృతంగమయ మృతి చెందిన వారి వలె ఉన్నాము, జీవము లేని వారి వలె ఉన్నాము, మాకు జీవాన్ని ఇయ్యయ్యా అని ఉపనిషత్తుల్లో భారతీయ వేద పండితులు అనేక సంవత్సరాలు ప్రార్థన చేశారు. లోకమంతటిని కూడా వెలుగు కావాలని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు జవాబుగా పరలోక తండ్రి తన సొంత కుమారుడైన యేసు క్రీస్తును పంపించాడు. ఒక కారణ జన్ముడు జన్మించాడు, ఒక లోక రక్షకుడు జన్మించాడు. ఆ ప్రార్థనకు జవాబుగా పరలోకము నుంచి అద్వితీయ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి యోహాను 14 అంటాడు, I am the way, I am the truth, I am the life, I am the answer to the prayers of the mankind. సత్యములోకి నడిపించడానికి నేను వచ్చాను. ఏ మార్గం అయితే కనిపించకుండా ఉందో ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను. పరలోకానికి మార్గాన్ని నేనే అని చెప్పాడు. హల్లెలూయా. నిత్య జీవము నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాడు. ఎప్పుడైతే ఆ సత్యము బయటికి వచ్చిందో, ఎప్పుడైతే సత్యము వింటారో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇక్కడ వీరందరూ ఇంత సంతోషంగా స్వాతంత్రంగా ఎందుకున్నారంటే వీరు సత్యాన్ని ఎరిగి ఉన్నారు. అదే సత్యాన్ని మేము ఎరిగి ఉన్నాము. ఈ రోజు మాకు సంతోషం ఉంది, ఎందుకంటే మాకు సత్యము తెలుసు, నిత్య జీవానికి మార్గము తెలుసు, పరలోకానికి మార్గము తెలుసు. అది యేసుక్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు సత్యము తెలియక, నా జీవితం ఏంటి, ఈ లోకము ఏంటి అని తెలియక ఆ ఆలోచనలతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకున్న నాకు పరలోకపు తండ్రి ఈ సర్వ సత్యాన్ని తెలిసినప్పుడు నిత్య జీవమునకు వారసురాలుగా నన్ను చేశారు. హల్లెలూయా. ఈ రోజు నా మాట వింటున్న ఎవరైనా సరే, నాకు సత్యము తెలుసుకోవాలని ఉంది, నా జీవితంలో ఆ స్వాతంత్రము కావాలి, నాకు పరలోకానికి మార్గము తెలియాలి. హల్లెలూయా. ఈ రోజు స్వాతంత్రము దేశానికి మాత్రమే కాదు, కానీ నా ప్రాణాత్మ దేహములకు కూడా స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నేను కనుగొన్నాను. ఆ దేవుణ్ణి మీకు పరిచయం చేయాలనుకుంటాను. ఎవరైనా సరే నా స్వరము విన్నవారు, ప్రశ్న ఉన్న యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. ఈ సంతోషం ఏంటి, ఈ స్వాతంత్రం ఏంటి, అది నా దాంట్లో బ్రహ్మంగారు రాసిన దాంట్లో దైవదూత అయినటువంటి యేసుక్రీస్తు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం వరకు ఆయన ఈ ఉద్భవాన్ని చేసి లోకోద్ధారణ చేస్తాడని చెప్పి ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసేసాడు. ఆయన కాలజ్ఞానంలో ఆయన రాశాడు, దాంట్లో దైవదూత ఉద్భవించిన రాసేసాడు. ఆయన యేసుక్రీస్తు రాకముందే ఆయన రాసి పెట్టాడు. ఆయన నమ్మడానికి ఉంది దైవదూత అని అక్కడ అభిప్రాయం అనేది ఆయన రాసేసాడు. అక్కడ ఆయన ఎప్పుడు పుడతాడు, ఆయన ఏమేం చేస్తాడు మహిమలు, మళ్ళీ ఆయన ఎప్పుడు తనువు చాలిస్తాడు, లోకోద్ధారణ చేస్తాడు అనేది మెన్షన్ చేసింది హిందూ ధర్మానికి చెందినటువంటి కాలజ్ఞాన వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు చెప్పండి, మరి ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఎక్కడా తప్పు పట్టడానికి లేదు. ఇప్పుడు భగవద్గీతను గాని, ఒక బైబిల్ గాని, ఒక ఖురాన్ గాని మనం ఎక్కడా తప్పు పట్టడానికి లేదు. కానీ ఆయన జీవించాడు, ఆయన దైవ దూత ఒక డివైన్ లైఫ్ అనేది ఆయన ఇచ్చాడు. విన్నారు కదా, ఆయన దూత వలె వస్తాడు అని కాలజ్ఞానంలో ముందుగానే రాయబడింది అని చెప్పబడింది. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన క్రైస్తవుడు కాదు, హైందవుడు అయినప్పటికీ కూడా ఆయన సర్వోన్నతుడైన దేవుని రాకడను గురించి ప్రవచించారు. ఆయన ఎలా జన్మిస్తారు, ఏ ఉద్దేశంతో వస్తారని చెప్తూ ఆయన దైవదూత అని ప్రవచించడం జరిగింది. ఇకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని నమ్మేవారు, కాలజ్ఞాన్ని నమ్మేవారు మన దేశంలో కోకోలేదు. మీకు మరొక విషయాన్ని చెప్పాలి, ఆయన ఎంతో ఉన్నతమైన పండితుడు, భక్తుడు, శ్రేష్ఠుడు. ఇతడు క్రైస్తవుడు కాదు, హైందవుడు. దేవుడు సత్యం తెలియజేయడానికి ఈ భూప్రపంచంలో ఎవరినైనా ఎప్పుడైనా ఎలాగైనా వాడుకుంటాడు. బైబిల్ గ్రంథంలో కూడా అన్యుడైనటువంటి బిలామును ఆయన ప్రవక్తగా వాడుకున్నాడు. దేవుని ప్రజలకు సందేశం ఇవ్వడానికి దేవుడు దేనినైనా వాడుకుంటాడు. మొత్తం సృష్టి అంతా ఆయన మహిమను వివరించుతున్నారు. జీసస్ పుట్టినప్పుడు అరేబియన్ రాజులు ముగ్గురు చేరారు అక్కడ. ఆ చంటి బిడ్డను చూచి చాలా ఆనందించి తిరిగి వెనుకకు వచ్చే సమయం లోపల ఒక రాజు మేరీతో చెప్పాడు, అమ్మా, నీ గర్భమునందు భగవంతుని ప్రేమించేటువంటి వాడు పుట్టాడు అన్నాడు. అతను చెప్పి తిరిగి వెళ్లే సమయంలో రెండవ రాజు వచ్చాడు, అమ్మా మేరీ, నీ గర్భములో పుట్టినటువంటి కుమారుణ్ణి భగవంతుడు ప్రేమిస్తాడు, భగవంతుడి చేత ప్రేమింపబడేటువంటి కుమారుడు నీకు జన్మించినాడు అని చెప్పాడు. మూడవ రాజు వచ్చి, అమ్మా మేరీ, భగవంతుడు వేరు, నీ కుమారుడు వేరు కాదు, ఇరువురు ఒక్కటే అనేటువంటి
అనేటువంటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఈ మూడింటి యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడు సత్యం అనేటువంటిది మనకు సుస్పష్టంగా గోచరం అవుతుంది. భగవంతుని ప్రేమించేటువంటి యొక్క మానవుడు మెస్సెంజర్, భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వాడు సన్ ఆఫ్ గాడ్. ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుడు తండ్రి కుమారుడు ఒక్కటైనటువంటి వాడు. దీనిని మెస్సెంజర్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్, ఫాదర్ అండ్ సన్ ఆర్ వన్ అనేటువంటి 3 భాగములుగా విభజించి పెట్టారు. సోదరులారా, ఈ భూమండలం మీద క్రైస్తవ మతం వారు తప్ప యేసుని నమ్మాలి అని ప్రబోధించే ఏకైక మార్గం ఇస్లాం ధర్మం తప్ప ఈ భూమండలంలో వేరే సిద్ధాంతం లేదు. చూడండి ఎలా నమ్మమంటుందో. ఈసా అలైహిస్సలాం యేసు వారు తండ్రి లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడని నమ్ముతాం. ఆయన తల్లి మరియం అలైహిస్సలాం అతి పవిత్రురాలు, పరమ పరిశుద్ధురాలని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం వారు ఊయలలో ఉన్నప్పుడే మాట్లాడాడని నమ్ముతాం. జీవితాంతం సృష్టికర్త యొక్క సువార్తను ప్రకటించాడని నమ్ముతాం. ఈసా అలైహిస్సలాం యేసు వారు అద్భుతాలు చేశాడని నమ్ముతాం. గొప్ప ప్రవక్తలలో గొప్ప ప్రవక్తని నమ్ముతాం. యేసు వారు అందరిలా కాక మరణించక పూర్వమే సజీవముగా శరీరంతో సహా ఆకాశాలపైకి ఎత్తపడ్డాడని నమ్ముతాం. ప్రళయానికి ముందు యేసు వారు తిరిగి ఈ లోకంలోనికి శరీరంతో వస్తారని నమ్ముతాం. ఐ లవ్ జీసస్. ఈ మాట వినగానే చాలా మందికి ప్రశ్న వచ్చేస్తుంది, ఇదేంటి బ్రదర్ షఫీ యేసు అని నమ్ముకొని క్రిస్టియన్ గా మారిపోయారా అని చెప్పేసి. నేను ఐ లవ్ జీసస్ చెప్తుంది ఒక ముస్లిం గానే, ఒక ముస్లిం విశ్వాసిగానే నేను ప్రకటిస్తున్నాను ఐ లవ్ జీసస్ అనే విషయం. ఎందుకనంటే నాకు ఖురాన్ బోధిస్తుంది, ఖురాన్ నన్ను ఆజ్ఞాపిస్తుంది నువ్వు యేసు అని విశ్వసించమని, యేసు అని ప్రేమించమని. అందుకే నేనే కాదు, ప్రపంచంలోని 200 కోట్ల మంది ముస్లింలు కూడాను యేసు అని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ప్రేమిస్తున్నారు.